హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వీటి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరు టిఫిన్ చేస్తారా? ఏంటి స్పెషల్ ఈరోజు మధ్యాహ్నం మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే బోటీ కర్రీ స్పెషల్. సో బోటీ కర్రీ ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో నూనె పోసుకొని అందులో కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డలతో పాటు సోయికూర నాకు తెలిసే ఐడియా ఉండొచ్చు. సోయికూర వేసుకోవాలి. నూనెలో ఉల్లిగడ్డ సోయికూర వేసుకొని రెండు మంచి వేగిన తర్వాత బోటీ ఫస్ట్ వేడి నీళ్ళలో కడగాలండి. వేడి నీళ్ళు కడిగితే చాలా నీట్గా అవుతుంది. ఆ తర్వాత నూనె సోయికూర వేసి దాంట్లోనే బోటీ కర్రీ వేసుకున్నా. బోటీ వేసుకొని నూనెలో బాగా ఉడికించుకోవాలి. దీంట్లోనే నేను టమాటాలు వేసుకున్నా. ఇది ఏంటంటే కొంచెం మొత్తం ఆయిల్ అంతా పీల్చుకుంటుంది, బాగా ఉడికిపోతుంది ఆయిల్లో. ముందుగా వాటర్ వేయద్దు, ఎందుకంటే బోటీలో చాలా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. సో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు. దీంట్లో కొంచెం కారం మంచిగా వేసుకోవాలండి. మరీ తక్కువ కారం వేస్తే నాన్ వెజ్కి సప్పగా ఉంటే బాగుండదు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, కొంచెం స్పైసీ ఉండాలి. సాల్ట్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, సాల్ట్ వేసుకున్నాం. ఇది మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఇట్లా కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇంకా సో దీంట్లో వాటర్ కొంచెం పోసేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకుందాం. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటా. పచ్చిమిర్చి కలుపుకోవాలి. ఇంకా అంతే. ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత 15 మినిట్స్ తర్వాత చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పక్కన చింతపండు వేసి ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా వేస్తే అయిపోతుంది అండి. ఇందులో కొంచెం చింతపండు పులుసు పోసుకుందాం. కొంచెం ఎక్కువ లేదు, కొంచెం చింతపండు పులుసు, దాంతోపాటు గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు పేస్ట్ చేసుకున్నా, అది వేసేస్తున్నా. వేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకొక 15 మినిట్స్ అయితే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. కూర రెడీ అయిందండి. దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొంచెం ఉంది వాటరు, ఇంకా 5 మినిట్స్లో వాటర్ కూడా ఇంకిపోతుంది. కూర రెడీ. కర్రీ రెడీ అయిపోయిందండి. వచ్చేసండి మా ఇంట్లో వేడి వేడి బోటీ కర్రీ విత్ రైస్. ఓకేనా? తినండి మీరు కూడా. నా వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.